మైదా పిండి, కోడిగుడ్డు, చక్కెర ఇవేవి యూజ్ చేయకుండా రైస్ కేక్ చేసేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు జై మహా ఛానల్. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 కప్పు బియ్యాన్ని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి 2 hours or 3 hours. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నానబెట్టిన బియ్యాన్ని వేసి అందులోనే 1/2 కప్పు పేలాలు వేసుకోవాలి, లేదా అన్నమైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత 3-4 ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. 1.5 కప్ బెల్లం తురుములో 1/2 కప్పు వాటర్ వేసి బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న డస్ట్ మొత్తం ఈ వడకట్టిన దాంట్లోనే ఉండిపోతుంది కాబట్టి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లము అలాగే బియ్యం పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ రెండింటిని కూడా అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవి తొందరగా మిక్స్ అవ్వవు, అందులో చూసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకొని, మీకు టేస్ట్కి తగ్గట్టు నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత దాంట్లోనే ఇందాక మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. కలపకుండా ఏం చేయకుండా వెంటనే సిమ్లో పెట్టేసుకొని కుక్కర్కి లిడ్ తీసేసేసి మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ విజిల్ కూడా తీసేసేయాలి. ఆ తర్వాత 20 minutes తర్వాత మనం చూసుకుంటూ ఉండాలి అది అయిందా లేదా అనేది. 20 minutes తర్వాత ఓపెన్ చేసి నేను ఇలా కత్తి కానీ టూత్పిక్ కానీ ఏదో ఒక దాన్ని గుచ్చి చూస్తే కత్తికి టూత్పిక్కి అంటుకోవద్దనమాట కేక్. అలా అయిన తర్వాత కేక్ని రిమూవ్ చేసేసాను. ఇంకా ఆరాటంతో అది ఎలా వచ్చింది ఎట్లుంటుంది అని ఆరాటంతో వేడిగా ఉన్నప్పుడే నేను తీసాను. బట్ ఓకే, వచ్చింది. చూస్తే ఇలా వచ్చింది, మాడిపోలేదు, మంచిగా వచ్చింది. కుక్కర్ కూడా పాడవకుండా మంచిగా వచ్చింది అన్నమాట. చాలా బాగుంది ఈ కేక్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మా పిల్ల ఈ కేక్ మైదా పిండి కేక్తో చేస్తాం కదా, ఆ కేక్ లాగా అస్సలు ఉండదు. దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. ఇది చాలా బాగుంది. మళ్ళీ అది స్పాంజ్ అది వేరేలాగా ఉంటుంది, ఇది కూడా వేరేలా వచ్చింది. మొత్తం గీతలు గీతలు, కొంచెం సన్నకారపూసలాగా డిఫరెంట్ ఉంది. మీరు చేసుకొని తినండి, చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే హెల్దీ కూడా కదా, ఒకసారి ట్రై చేయండి. వేరే ఏక్ చేసినా దానికి వెనిలా ఎసెన్స్, మిల్క్ ఇవన్నీ కావాలి చాలా చాలా. కానీ ఈ కేక్లో అవేం అవసరం లేదు, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. మీకు ఇవి నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. మళ్ళీ కలుద్దాం. టాటా టాటా.